సెకండ్ డే ఇన్ పటాయా. రియల్గా చెప్పాలంటే ఫస్ట్ డే అనే చెప్పాలి, ఎందుకంటే నిన్న నైట్ వచ్చాము ఫ్లైట్ దిగి, ఇంకా సిటీ కానీ హోటల్ కానీ టూర్ ఏం చూడలేదు. ఇప్పుడు మార్నింగ్ లేచి అసలు ముందు హోటల్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాము. పక్కనే జాక్ ఫ్రూట్ ట్రీ ఉంది పక్కనే, అండ్ దెన్ స్విమ్మింగ్ పూల్. ఇది మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు మాత్రమే అలో అంట. ఇప్పుడు ముందు మనం బయటకు వెళ్ళాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్స్ గ్యాప్ ఉన్నప్పుడు చూద్దాంలే అని బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయలుదేరాము. బ్రేక్ఫాస్ట్ అంతా కూడా రెస్టారెంట్ అమెరికన్ స్టైలే ఉంటుంది, ఇండియన్ అయితే అస్సలకి లేదు. అన్ని బ్రెడ్లు, సాస్లు, క్రీమ్లు, బటర్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిలో మనకి సెట్ అవుతుందో వెతుక్కొని వేసుకున్నాను. బ్రెడ్లు కొన్ని, ఎగ్స్ ఉన్నాయి, బాయిల్డ్ ఎగ్స్, తర్వాత ఆమ్లెట్స్ చేసిస్తున్నారు ఫ్రెష్గా. వాటిలో అడ్జస్ట్ అయిపోయి మొత్తానికి అయితే ఖాళీ చేసాము. ఫ్రూట్స్ ఉన్నాయి అఫ్ కోర్స్, ఇంకా అది డెఫినెట్లీ థాయిలాండ్ అయితే ఫ్రూట్స్ అనే చెప్తాను. బయటకు వచ్చినాము, ఆ వెదర్కి అసలు ఎంత బాగుందో, అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటాను. ఇక్కడ కూడా టెంపరేచర్ ఎక్కువే ఉంది, కానీ మార్నింగ్ అయ్యేటప్పటికి ఆ పక్కన బర్డ్ సౌండ్స్, అంబియన్స్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కూడా అన్లిమిటెడ్, మనం ఎంత తినాలంటే అంత తినచ్చు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తే ఇక్కడ ఒక్క ఇండియన్ డిష్ లేదు, అన్నీ వెస్టర్న్ ఉంది. కైండ్ ఆఫ్ ప్యాన్ కేక్స్, ఎగ్, బ్రెడ్ టోస్ట్. ఇక్కడ ఇండియన్స్ కూడా ఎవ్వరు లేరు ఈ హోటల్లో, మొత్తం అదర్ కంట్రీస్ వాళ్ళే. బట్ అంబియన్స్ చాలా బాగుంది. నేచర్ చూడండి ఎంత బాగుందో. నేచర్లో వచ్చాను, లోపల ఏసీ ఉంది బట్ వద్దని బయటకు వచ్చి తింటున్నాం.